వర్షం పడిన ప్రతిసారి అమరావతి మునిగిపోతుంది అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనుకోవాలంటారు. ముఖ్యంగా అంబటి రాంబాబు అక్కడ చేపలు పట్టుకుంటున్నారంటూ ఒక ఫోటో కూడా ట్వీట్ చేశారు. అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? అందరికీ నమస్కారం. ఇవాళ అమరావతి స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది. కేవలం అమరావతి స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అవుతుంది. అదే అమరావతి కోసం, నూతన రాజధాని కోసం ఎవరైతే పొలాలు ఇచ్చారో, ఆ పొలాలు ఇచ్చిన ఊళ్ళు అయితే ఉన్నాయో ఆ గ్రామాలు మొత్తం కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గ్రామాలు, స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. మరి అక్కడ పక్కనే కృష్ణానది అప్పటి నుంచి కూడా ఉంది. కృష్ణానది వరదల సీజన్ వచ్చినప్పుడు కొద్దిగా వరదలు పొంగటం సాధారణం. మరి ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఇక్కడే కాదు, రాష్ట్రంలో అనేక చోట్ల కూడా వర్షాకాలం వచ్చినప్పుడు, లేదంటే పైన అధిక వర్షాలు కురిసినప్పుడు, వర్షాలు అధికంగా కురిసినప్పుడు కృష్ణానది కానీ గోదావరి కానీ ఇట్లా పొంగటం, కొంతమేర పొలాలు మునిగిపోవటం, లేదా కొన్ని చోట్ల ఊళ్ళు కూడా మునిగిపోతాయి. ఇవాళ అమరావతి చూస్తే అమరావతిలో నీళ్లు రావడానికి అవకాశం లేదు. అమరావతికి అటు పక్క పెద్ద కరకట్ట వేసి ఉంది, యువతల గ్రామాలు ఉన్నాయి. ఇవాళ కూడా ఇంత వర్షాలు పడ్డా కూడా అమరావతిలో ఏ ఊళ్ళో కూడా ఇప్పుడు జరుగుతున్న పనులు ఆగలేదు. అమరావతి ప్రజలు ఎక్కడ కూడా రాకపోకల అంతరాయం కలిగింది ఎక్కడా లేదు. మరి ఇప్పుడు ఈ గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఉన్నారు అంబటి రాంబాబు గారు. మహానుభావుడు, పెద్ద చదువుకున్న వ్యక్తి, అపర మేధావి. మరి మొన్నటిదా మంత్రి కూడా చేశారు. మరి ఆయనకి నీళ్లు ఏదో, పొలం ఏదో, నీళ్ళు ఎక్కడొచ్చినాయో, రాజధాని ఎక్కడ కడుతున్నారో ఏంటో ఆయన అది కూడా తెలీదు. లేదు, ప్రత్యక్షంగా వెళ్ళి చూడాలనుకుంటే రాజధానికి వెళ్ళి చూసుకోవచ్చు. మీలాగా ఇక్కడ ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. రాజకీయంగా చేయడంలో తప్పు లేదులే, కానీ ప్రతి దాంట్లో రాజకీయం చేసి ఇవాళ హైదరాబాద్ నుంచి మనకి విడిగొట్టారు. మనం పక్కకు వచ్చినాదో రాజధాని కట్టుకోవాలి. ఆ రాజధానికి ఉత్తరాన కృష్ణానది ఉంటే బాగుంటుందని చెప్పేసి పెద్దలు చెప్పడం, దాని ప్రకారంగా మంచి పంటలు పండే పొలం కూడా ఆ రోజు రైతులు త్యాగం చేసి మన రాష్ట్రానికి, మన రాజధాని మనకి కావాలి అని చెప్పేసి వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు తిడుతున్న భాషను తట్టుకోలేక మరి ఇవాళ అమరావతి రైతులు పొలాలని త్యాగం చేసి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ దేశంలో ఎక్కడైనా సరే అధిక వర్షాలు పడుతున్నాయి, లేదంటే కొద్దిగా తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ముంబై మహానగరం, ఢిల్లీ మహానగరం, చెన్నై మహానగరం, మరి ఇవన్నీ కూడా వర్షాలు వచ్చినప్పుడు, అధిక వర్షాలు పడ్డప్పుడు నీళ్లు పోవడానికి వీలు లేక కొంతమేర మరి మునుగుతుంది. 1-2 రోజులు లేదా 1 గంట 2 గంటలు నీళ్లు నిలబడతాం. అన్ని భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణాల్లో చాలా చోట్ల జరుగుతుంది. మరి మన రాష్ట్రంలో ఇంకా రూపుదిద్దుకొని అమరావతి వాళ్ళే రూపుదిద్దుకుంటుంది. కొద్ది రోడ్లు హైట్లు వేస్తున్నారు, అన్నీ కూడా హైట్లో కడతారు. రాబోయే రోజుల్లో ఒక మంచి రాజధాని కడటానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా వైసీపీ వాళ్ళు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులే, ఈ జిల్లానో పక్క జిల్లాకు సంబంధించిన వ్యక్తులే. రేపు ఆ రాజధాని పూర్తి అయితే దాంట్లో వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన కానీ, వాళ్ళ కుటుంబీకులు కానీ, వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకుంటారు. ఇది మన రాజధాని అని వాళ్ళు కూడా రేపట్లో చెప్పక తప్పదు. ఎందుకంటే మనం అందరం ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు ఇక్కడే రాజకీయం చేయాలి, దీని గురించే మాట్లాడాలి. కాబట్టి ప్రతిది కూడా ఈ అమరావతితో ముడిపడి ఉంది. కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసం లేదంటే మీ అధినాయకుడు యొక్క కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇలాంటి బురద జల్లే ప్రయత్నాలు చేస్తే చరిత్రలో రాబోయే రోజుల్లో మీకు ఇప్పుడు ఎవరు క్షమించరు. రాబోయే రోజుల్లో నిజంగా మీ పార్టీకి కూడా ఇలాంటి ప్రజలు క్షమించే పరిస్థితి కనపడతల్లా. మీరు ఎప్పుడప్పుడో అన్నారు ఇల్లు కట్టుకుంటారు అది ఇది అని. మరి జగన్మోహన్ రెడ్డి గత 10 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని, 10 సంవత్సరాలు దాదాపు 2018లోనే అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడే ఉన్నాడు. ఢిల్లీని తలదనే రాజధాని చేస్తాను, ఇదే అమరావతిని అని చెప్పి ఆయన చెప్పిన మాటలు కూడా విన్నాం మనం. మరి ఆయన అదే ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతం మునిగిపోతుంటే కనుక ఆయన ఎక్కడ ఉంటున్నారు? దీనికి సమాధానం ఏమన్నా ఉందంటారా వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర? మరి వాళ్ళ అవసరం కోసం 100 పలుకుతున్నారు. వాళ్ళ మేనిఫెస్టో 2019 ఎలక్షన్ ముందు చూసుకుంటే ఇట్లాగే చెప్పారు. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి నేను చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అని చెప్పేసి ఇలాంకంత ప్యాలెస్ కట్టుకొని మరి ఆ ప్యాలెస్లో ఉంటున్నారు. ఇవాళ కూడా ఆయన ప్యాలెస్కి పోతూ ఉన్నారు. వర్షాలు వస్తుంటే వర్షాలు పడకుండా ఎక్కడ ఉంటే వర్షాలు కావాలా? వర్షాలు పడకపోతేనేమో పలానా ఆయన ముఖ్యమంత్రికి ఉంటే వర్షాలు పడవని చెప్పేసి అదొక బ్యాట్ చేస్తారు.
వర్షాలు పడి పైనుంచి నీళ్ళు వచ్చి రైతులకు కానీ పొలాలకు కానీ ఇట్లాగా పశువులకు కానీ కావాల్సిన గ్రాసం నీళ్లు మొత్తం దొరికి ప్రజలంతా కూడా బాగుండి అధిక వర్షాలు పడ్డప్పుడు వరద రావడం సహజం. వరద వచ్చిన 1-2 రోజులు తట్టుకోవాలి మనం. ఇప్పుడు జీవితంలో అనారోగ్యం పాలవుతుంటాం. అప్పుడప్పుడు ఒక అనారోగ్యం వచ్చినప్పుడు కేవలం జ్వరం వస్తే 2-3 రోజులు ఉంటుంది, జలుబు చేసి 2-3 రోజులు ఉంటుంది. మరి అట్లాగే ఏదైనా యాక్సిడెంట్ చిన్న కాలు వచ్చి ఎరిగితే మనం ఒక 4 వారాలు 6 వారాలు రెస్ట్ తీసుకోవాలంటారు. ఒక ఏళ్ళు అంత జారితేనే కొద్దిగా ఏదైనా బోన్ ప్యాచర్ అయితేనే 4 వారాలు రెస్ట్ కావాలంటారు. మరి వరదలు వచ్చినప్పుడు కూడా అంతే. అకాల వర్షాలు పడ్డప్పుడు వరదలు వస్తే వరదలు వచ్చినప్పుడు మనం 2-3 రోజులు 4 రోజులు కొంత ఇబ్బంది ఉంటుంది. ప్రకృతిని ఎవరు కాదనలేరు. కాబట్టి ఏంటంటే రాజకీయం చేయడంలో కూడా అర్థం ఉండాలా. ఇది కట్టబోయేది మన రాజధాని, అది రాజధాని ప్రజా రాజధానిలా. ఒక సన్నాసి అంటాడు అది కమరావతి అంటాడు, ఒకడు భ్రమరావతి అంటాడు. అక్కడ ఇళ్ళు ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఎవరిది? అక్కడ ఎవరున్నారు మేజర్గా? అందరూ ఉన్నారు. అధికంగా ముస్లిమ్స్ ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, మన ఆంధ్ర వాళ్ళు సెటిలర్స్ చాలామంది ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. వీళ్ళే కాకుండా పక్క రాష్ట్రాల్లో భారతదేశంలో ముఖ్య పట్టణాల్లో ఉన్నటువంటి చాలామంది వచ్చి హైదరాబాద్లో ఇవాళ వ్యాపారం కానీ పనులు కానీ చేసుకొని జీవిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. కాబట్టి రాజకీయానికి సంబంధించినటువంటి రాజకీయాలు అనేకం చేయవచ్చు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చెప్పొచ్చు, లేదా మీరు అధికారంలో వస్తే ఏం చేస్తామని చెప్పొచ్చు, లేదా గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో అవి కూడా చెప్పుకోవచ్చు. కానీ రాష్ట్రానికి ప్రజలకి ఒక సుదీర్ఘంగా అవసరమైనటువంటిది. ఎవరు కూడా దాన్ని మార్చకూడదు. అది కన్న తల్లి లాంటిది. కన్న తల్లిని ఎవరు మార్చలేరు. కాబట్టి రాజధాని కూడా అలాగే కన్నతల్లి లాంటిది. ఎవరు పాలకులు వచ్చినా కూడా ఏం వచ్చినా అక్కడే పరిపాలన చేయాలి, అక్కడే కూర్చోవాలా, వాళ్ళ వ్యాపారాలు అక్కడే చేసుకోవాలి. కాబట్టి రాజధానిని కాదంటే తల్లిని కాదన్నట్టే లెక్క. మీరు రాజకీయం చేయండి, అనేక విషయాల్లో రాజకీయం చేయండి, రాజకీయంగా ఢీకొనండి, ఎదుర్కొనండి, ముందడుగేయండి. మీరు చేసే పనిలో నిజాయితీ ఉండే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు, లేదా అవతల చేసి వాళ్ళని ఆదరిస్తారు. కాబట్టి రాజధాని విషయంలో మునిగిపోతుంది, అది ఆరావతి, భ్రమరావతి, కమరావతి, కేవలం చిన్న వర్షానికి మునిగిపోతుంది. ఇలాంటి ప్రగల్భాలు పలికే నాయకులు చరిత్రలో తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులు ఉంటాయి. చూస్తే కనుక అంబటి రాంబాబే ఈ విషయంలో ముందర ఉన్నాడు. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? అసలు అంబటి రాంబాబు గారు చెప్పాం కదా, ఆయన మంచి మేధావి, ఇంచుమించు కూడా చాలా పెద్ద మేధావి. ఆయన వాడుకునే వాళ్ళు వాళ్ళ పార్టీ అధినాయకత్వం ఆయన వాడుకుంటుంది. ఆయన గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి రాంబాబు గారు మైక్ దగ్గర కూర్చుంటే చాలా తెలివిగా మాట్లాడతారు. ఆయన పెద్ద, ఆయన బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి వాళ్ళ అధినాయకుడు ఆయన్ని లైన్లో పెట్టేసి ఆయన చేత అబద్ధాలు చెప్పించేసి ఎక్కడో ఒకటి నీళ్ళు వచ్చినాయి, ఎక్కడ నీళ్ళు చెప్తున్నాం. ఇందాక అదే చెప్తున్నాం. అకాల వర్షాలు ఎక్కువ వర్షం పడ్డప్పుడు ఎక్కడైనా సరే నీళ్లు నిలవడం సహజం. అలాంటి పరిస్థితి 2 గంటలు ఉండిద్ది, లేదా 2 రోజులు ఉండిద్ది, తర్వాత నీళ్ళు వెళ్ళిపోతాయి. అంతేలే కానీ దానికి ఏదో అది మునిగిపోతుంది, అది కొట్టుకుపోతుంది అనేది ఒక భ్రమ కల్పించాలని ఒక ఆలోచన చేయడం ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. మరి పెన్షన్లపై జరుగుతున్న రచ్చ గత 4 రోజుల నుంచి ఎలా చూడాలంటారు ఈ రచ్చని? పెన్షన్లపై రచ్చ ఎవరు చేయట్లేదు. ఎవరైతే దొంగ వాళ్ళు ఉన్నారో ఆ దొంగలే వీడియోలు తీసేసి సిగ్గు లేకుండా ముందు చేయలేదని ఒక వీడియో, ఆ వీడియో చేసిన సంతోషంలో మందు దాగి ఆ లేని చేయి అప్పటికప్పుడు మొలుచుకు రావడం, పాపం ఆ లేని చేయి అప్పుడప్పుడు మొలుచుకు రావడం, ఆ చేతో కెమెరా పట్టుకొని డ్యాన్సులు వేయడం, సెల్ఫీ వీడియోలు తీసుకోవడం. ఆయన ఒక ఫలానా పార్టీకి చెందిన కార్యకర్త. సిగ్గుండాలి ఇట్లాంటి వీడియోలు చేసేవాళ్ళు. నిజంగా కడుపుకు అన్నం తినేవాళ్ళు అయితే ఇలాంటి వీడియోలు చేయకూడదు. నువ్వు ఇన్ని రోజులు కూడా ఎవరైతే వికలాంగుడు, నిజమైన వికలాంగుడు ఉన్నాడో అతనికి రావాల్సిన పింఛన్ని నువ్వు నాకు చేయలేదని చెప్పేసి అబద్ధం సర్టిఫికేట్ తీసుకొని నీ గవర్నమెంట్లో నువ్వు పింఛన్ తీసుకున్నావు. ఇవాళ నీ యొక్క ఇది బట్టబయలైపోయి, నీ భాగవతం బట్టబయలయ్యేటప్పటికి నువ్వేమో నాకు ప్రభుత్వం తీసేసిందని చెప్పడం, ఎవరో నీకు మళ్ళీ వేరే వాళ్ళు నీకు మందు దాపిస్తే మందు దాగిన నిషలో నువ్వు డ్యాన్సులు వేస్తా, నీ చేయి చూపించడం. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలా, ఏ శిక్ష వేస్తే బాగుంటుందో ప్రజలే తీర్పునివ్వ, ప్రజలు చెప్పాలా. ఎవరైతే వికలాంగుడు ఉన్నాడో ఆ వికలాంగుడికి అందాల్సిన పింఛను ఈ యొక్క పార్టీ కార్యకర్త అతనికి ఎలా సర్టిఫికేట్ ఇచ్చారు. కొంతమంది నిజమైన వికలాంగులకు 10% తక్కువ ఉంటే సదరన్ సర్టిఫికేట్ ఇవ్వని ఈ ప్రభుత్వ అధికారులు అచ్చం చేయి ఉన్న వ్యక్తి, కేవలం వికలాంగుడు కాకుండా చేయి బాగున్న వ్యక్తి వచ్చేసి అతని సర్టిఫికేట్ ఎలా ఇచ్చారు. నిజంగా ఆ డాక్టర్ని ముందు లోపలేసేసి అతన్ని ఖండించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు ఇలా చూస్తా ఇలాంటి సన్నాసులకి అద్దవులకి ఎలా ఇస్తారు మీరు? రాజకీయాలు మా పార్టీ ఉంటే ఉండొచ్చు, కాదనట్లా. 10% తక్కువ ఉంటేనే నిజమైన వికలాంగులు సర్టిఫికేట్లు ఇవ్వని డాక్టర్లు చేయి ఉన్న వ్యక్తిని చేయి లేదని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ డాక్టర్ని ముందు అరెస్ట్ చేసి అతను జైల్లో పెడితే కానీ రెండోసారి ఏ డాక్టర్ ఇలాంటి తప్పుడు పనులు చేయరు.